స్నేహితులు విడిపోయేటప్పుడు తిట్టుకునేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. విడిపోయేటువంటి పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. బూతులు తిట్టుకొని రే పనికిమాలినోడా గెట్ అవుట్ అలాంటి మాటలు ఉండవు. రే నువ్వు చాలా మంచోడు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపో. అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి నిన్నతో ఉండలేను, సారీ, మనం ఇక మర్చిపోదాం. ఎప్పుడన్నా ఎలాంటి అనుభవాలు కూడా వెళ్ళారా? దావీదుతో అకీష్ 16 నెలలు గడిపాడు. 16 నెలలు, 16 months, సంవత్సరం మీద 4 నెలలు గడిపిన తర్వాత సూర్యోదయానికి ముందే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ ముఖం నాకు మళ్ళీ చూపించకూడదు. గర్వంగా చెప్పలా, కోపంగా చెప్పలా, ప్రేమగా చెప్తున్నాడు. వెళ్ళిపోయాడు. 30వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏమైంది? దావీదు సౌలుని వెంటాడాడు. శత్రువులు వచ్చి దావీదు ఫ్యామిలీని మొత్తాన్ని లేపేశాడు. నువ్వు ఎవరిని వెంటాడుతున్నావు? ఎవరిని వదిలేశావు? బాధ్యత వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? పేరు కోసం, గుర్తింపు కోసం, నీకు 10 మంది చుట్టూ ఉంటారని వెళ్ళిపోతున్నావా? సీరియస్గా ఆలోచించుకో. 6వ వచనం, ఇది కీలకమైనది. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. 300 మంది ఉన్నారు చుట్టూ. దావీదు ఏడుస్తూ అలా కుప్పగొలిపోయి ఉంటాడు. సౌండ్ వచ్చింది. తలెత్తి చూస్తే ప్రతివాడి చేతిలో రాయి ఉంది. అరే ఏంట్రా రాయి పట్టుకున్నారు అని అంటే, నీవేదేయడానికే. నేనేం చేశాను రా? మిమ్మల్ని బట్టే మా పిల్లలు ఏమైపోయారు, మా భార్యలు ఏమైపోయారు, నిన్ను చంపేస్తాం. దావీదు ఒంటరివాడైపోయాడు. ఇక్కడ మీలో ఎవరన్నా ఒంటరోళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా నేను ఒక మాట చెప్తాను. మీకున్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. మీకు ఉన్నటువంటి ఒంటరితనానికి కారణం దేవుడు. అదేంటి సార్ దేవుడు అంటున్నారంటే, అవును మరి. ఆ 300 మందిలో ఒకడు ఎవడైనా దావీదు గారు నేను మీతో ఉన్నానంటే దావీదు ఏం చేసిండేవాడు? వాడిని చూసిండేవాడు. దేవుడి కోరిక ఏంటి తెలుసా? మనుషులను చూడటం మానే, నన్ను చూడు, అప్పుడు నేను పని చేస్తాను. దావీదుకి దిక్కెవరు లేరు, ఎవరు లేరు. దేవుడి వైపు చూసి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను. దేవుడి వైపు చూడంగానే దేవుడు ఏం చేసి ఉంటాడు? మనకి స్మార్ట్ ఫోన్స్లో ఫేస్ రికగ్నిషన్ అని ఉంటుంది, తెలుసు కదా. ఫోన్ కొనుక్కంగానే సెట్టింగ్లో మన ఫేస్ చూపిస్తే మన ఫేస్ని బట్టి అది సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అది ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ ఉండేటువంటి రెటీనా మీద పనిచేస్తుంది. ఆ రెటీనా బ్లింక్ అయితే కనుక అది ఓపెన్ అవుతుంది అన్నమాట. అది జరిగే పని. ఇప్పుడు నా మొబైల్లో నా ఫేస్ రికగ్నిషన్ ఉంది. అది చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. రవిన్సెంట్ గారు ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది. నా భార్య చూస్తే ఓపెన్ అవుతుంది. నా కూతుర్లు చూస్తే ఓపెన్ అవుతుంది. మీరందరూ ప్రార్థన చేసి చూస్తే ఓపెన్ అవుతుంది. నేను చూస్తే ఓపెన్ అవుతుంది. దేవుడే ఉంటాడు తెలుసా? నీ సిస్టమ్ నేను సెటప్ చేసుకున్నా. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఫేస్ని నేను రికగ్నైజ్ చేయడానికి పెట్టుకున్నా. నువ్వు నా వైపు చూడంగానే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఈరోజు నువ్వు నా వైపు చూస్తావా? నేను సిస్టమ్ ఓపెన్ చేస్తా. ఫేస్ రికగ్నిషన్కి సెకండ్లు పడతాయి, అంతే, క్షణాలు. జాగ్రత్త వినండి. దేవుడి వైపు తిరిగితే
క్షణాల్లో క్షణాల్లో ఆయన మన జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. 16 నెలల్లో దావీదు దూరం అయిపోయాడు, కానీ సెకండ్ లోపల దేవుడు దావీదు వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. దావీదు అడుగుతాడు, దేవా నా భార్య పిల్లల కోసం వెళ్ళాను. వెళ్తూ ఉంటాడు. ఓ శత్రు దెబ్బలు తిని పడిపోయి ఉంటాడు. అరే వెళ్ళి ఆడికి ఏమన్నా వేయండిరా అంటారు. వేస్తారు. వేస్తే నీళ్ళ వేస్తే ఆడు ఉళ్ళకి లేస్తాడు. ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఐగుప్తిని సార్, నేను ఇష్మాయిలీలకు సహాయం చేయడానికి వచ్చాను. ఇక ఆ ఊరిని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఆ ఊరు మాదేనాయా సార్? సారీ సార్, మా భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తెలుసు సార్. మీరు నన్ను చంపనంటే, మీరు నాతో ఉంటాను అంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను సార్ అన్నాడు. తీసుకెళ్ళి చూపించాడు. 18వ వచనం చూద్దాం. ఇలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించాడు. ఫ్రెండ్స్, 26 ఏళ్ళు అద్భుతమైన పవిత్ర జీవితం జీవించినటువంటి దావీదు ఎందుకు తనలో నెగటివ్ థాట్ వచ్చింది? ఎలాగ విశ్వాసంలో నెమ్మదిగా దూరం అయిపోయాడు? దేవుడి మీద నమ్మకం ఎందుకు పోయింది? సౌలుకి ఎందుకు భయపడ్డాడు? ఫిలిస్తీన్ని ఎందుకు ఆశ్రయించాడు? ఇవన్నీ ఒక్కసారి మీ జీవితంలో చూసుకోండి. మీ జీవితానికి ఒక సౌలు ఉన్నాడు, మీ జీవితానికి ఒక గొలియాతు ఉన్నాడు, మీ జీవితానికి అమాలేకీయులు ఉన్నారు, మీ జీవితంలో అడ్డు తిరిగేటువంటి ఫిలిస్తీన్లు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? ఎవరి దగ్గర తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? దావీదు ఈ విధంగా రక్షించబడిన తర్వాత 3 సార్లు పడిపోయాడు. 3 సార్లు. మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 అధ్యాయాలు. మందసాన్ని తీసుకురావడానికి దేవుడి చిత్తమేంటో అడగకుండా తన స్వలాభం కోసం, తన పేర్లు కోసం మందసాన్ని తెచ్చేసుకుందాం అనుకున్నాడు. మందసం నా దగ్గర ఉంటే నాకు భద్రత ఉంటుంది, మందసం నా దగ్గర ఉంటే మందసాన్ని చూసే వాళ్ళంతా నన్ను కూడా చూస్తారు, కాబట్టి నాకు కూడా పాపులారిటీ పెరుగుద్దని దిండి పక్కన బైబిల్ పెట్టుకొని భద్రత ఉంటుంది అనుకోవటం, లేదా దేవుడి పేరుని పదే పదే ఉపయోగించడం బట్టి మన గుర్తింపు ఉంటుంది అనుకోవటం చేసే పనులు ఇవి. ఈ ప్రయత్నంలో కహాతీలు కాకుండా ఎవరినో తీసుకొని రమ్మన్నాడు. ఒకడు చచ్చిపోయాడు, అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. మొదటిసారి ఎవరు చావలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి సమూయేలు 2వ గ్రంథం 11, 12 అధ్యాయాలు. దావీదు మేడ మీద తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. బెత్షెబా వ్యభిచారం చేశాడు. జాగ్రత్త వినండి, వ్యభిచారం కంటే పెద్ద పాపం దీంట్లో 2 ఉన్నాయి. ఏంటి సార్ అవి? 1, యుద్ధానికి వెళ్ళకపోవటం పెద్ద పాపం. చెయ్యాల్సింది చెయ్యినప్పుడు చేయకూడదు మనం చేస్తాం. చేయాల్సింది చేయలేదాను, అందుకని చేయకూడదు చేశాడు. ఇందుట్లో 2వ పెద్ద పాపం ఉంది. బెత్షెబాతో వ్యభిచారం క్షణికమైన ఆవేశం, కానీ వాళ్ళ భర్తని చంపాలనుకోవటం బాగా ప్రణాళికతో చేసింది, వ్యూహంతో చేసింది. దావీదు మర్డరర్ అయ్యాడు, హంతకుడయ్యాడు. దేవుడు దావీదుకు బుద్ధి చెప్పడానికి దావీదు కొడుకుని చంపేయాల్సి వచ్చింది. మొదటిసారి ప్రాణ నష్టం లేదు, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి 2 చచ్చిపోయారు, 4వది చిట్ట చివరిది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. దావీదుకి తన సైనిక బలం ఏంటో తెలుసుకోవాలనిపించి అధికారిని పిలిచి, అరే మన సైనికులు ఎంతమంది ఉంటారు లెక్క ఏంట్రా అని అంటాడు. సార్ వాళ్ళు ఎందుకు సార్ అంటే, పర్లేదు లెక్క. సార్ దేవుడు మనకు తోడుకుంటాడు, లేదు లెక్క అంటాడు. దేవుడు కోపం వచ్చి 70,000 మందిని ఒకే రోజు చంపేశాడు.
70,000 మంది. అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది, దేవా నేను చేశాను తప్పు అని. దేవుడు అప్పుడు బలి అర్పించమని ఆ బలులను బట్టి ఆ కీడుని ఆపేశాడు.